హాయ్, దిస్ ఇస్ నారాయణ రావు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏవేవి ఉంటాయి, ఓకేనా? ఈ టాపిక్ నుంచి ఎన్ని చదువుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఈ వీడియోలో అంటే లెందీగా అవుతుంది కాబట్టి 3 పార్ట్లు చేస్తాను. ఫస్ట్ 4 మార్క్స్, తర్వాత 8 మార్క్స్, తర్వాత 2 మార్క్స్. ఏ లెసన్స్ నుంచి ఏవేవి నేర్చుకోవాలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 4 మార్క్స్ చూడండి. ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటి? కెమికల్ బాండింగ్లో 4 మార్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ 2 లెసన్స్లో కేవలం 8 మార్క్స్ మాత్రమే ఉంటాయి, ఓకేనా? సో కెమికల్ బాండింగ్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట. అయితే మేజర్గా ఇవన్నీ ఎవరి గురించి రాసినవంటే ఏ బ్యాచ్ వాళ్ళు, అంటే 60కి 60 ఎవరైతే రావాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో చాయిస్ అనే మాట వద్దు, ఓకే? మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన కర్మకాలి పేపర్ అనేది కొంచెం హార్డ్గా వస్తే మిగతా రిమైనింగ్ మనం టిక్ పెట్టినవి ఇంపార్టెంట్ అని చెప్పినవే కాకుండా అదనంగా వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట, ఓకేనా? అది అందువల్లనే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా రాశాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మేజర్ మాకు 50, 45 ఈ రేంజ్లో వస్తే సరిపోతాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిన క్వశ్చన్లు మాత్రమే చదవండి, 100% అవే వస్తాయి, ఓకేనా? అది. సో ఫస్ట్ కెమికల్ బాండింగ్లో ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఫాజన్స్ రూల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ విడిచిపెట్టండి. 5th క్వశ్చన్ చూడండి ఒకసారి. PCl5 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్, హైబ్రిడైజేషన్ చెప్పాలి. అలాగే SF6 అనమాట. నెక్స్ట్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండింగ్ గురించి, తర్వాత హైడ్రోజన్ బాండింగ్ గురించి, ఓకే? ఇక లాస్ట్ ఇది ఆప్షన్ అనమాట, ఓకే? అంటే ఇది బి బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చదువుకోవడానికి ప్రయత్నించండి. ఒక డైపోల్ మూమెంట్ చెప్పాలి. అందులోన NH3 NF3లో డైపోల్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందనేది చెప్పవలసి ఉంటుందన్నమాట, ఓకే? ఇది మీకు ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట అందులో కెమికల్ బాండింగ్లో. నెక్స్ట్ లెసన్ చూడండి. ఏంటి? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఓకే? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ సమ్, ఓకేనా? ఈ సమ్ నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు పడ్డది అనమాట. అందుకే ఈ ఫస్ట్ సమ్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టడానికి ప్రయత్నించండి, ఓకే? తర్వాత గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, ఓకేనా? నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి ఒకసారి. అంటే ఇది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి బాయిల్, అలాగే చార్లెస్, తర్వాత గ్రాహము, డాల్టన్, ఓకేనా? ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. మేబీ నాకు తెలిసి ఏవో ఒక 2 కాంబినేషన్గా మీకు 4 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది ఈ లెసన్ నుంచి, ఓకే? అది. నెక్స్ట్ యువతల వైపు చూస్తే మనకి ఒకే ఒక క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉందన్నమాట. అదేంటంటే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఓకే? సో ఇది మీకు ఇందులో అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ స్టాయికియోమెట్రీ చూడండి ఒకసారి. స్టాయికియోమెట్రీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఇందులో మీరు మేజర్గా నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఒక ఏదైనా ఉంది అంటే అది బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనమాట, ఓకేనా? బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం, ఓకేనా? ఎసిడిక్ మీడియంలో మీకు ఒక 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేయండి. బేసిక్ మీడియంలో ఒకే ఒక క్వశ్చన్ ఉంది, ఓకేనా? ఆ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మీకు స్టాయికియోమెట్రీలో ఉన్న ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట, ఓకే? అది. తర్వాత ఇది మిస్ అయింది అనుకోండి, ఓకే? ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ మిస్ అయితే, ఓకే, రిమైనింగ్ ఏదైనా క్వశ్చన్ వస్తుంది అంటే అది ఇంపీరికల్ ఫార్ములా లేదా మాలిక్యులర్ ఫార్ములా. ఇంపీరికల్ ఫార్ములా మీద కానీ లేదా మాలిక్యులర్ ఫార్ములా మీద కానీ ఖచ్చితంగా సమ్ వస్తుంది. ఆ సమ్స్ అనమాట ఇవి. మీకు ఇంకా ఇంపార్టెంట్ సమ్స్ అనేవి ఒక 2-3 ఉన్నాయి. మేబీ అవి కూడా ఒకసారి టచ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, ఓకే? ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేవి సమ్స్కి అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా మీ చాయిస్. అంటే చదవాలి, నేర్చుకోవాలని ఆతృతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇవే సమ్స్ల్లో, ఓకేనా? అది. నెక్స్ట్ థర్మోడైనమిక్స్, ఓకేనా? థర్మోడైనమిక్స్లో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికని ఇస్తారంటే హెజ్లా మీకు నెక్స్ట్ పేజ్లో ఉంది. హెజ్లా తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ CP/CV మధ్య రిలేషన్ చెప్పాలి, ఓకేనా? అదే CP - CV = R అనమాట రిలేషన్. అది మనం రప్పించగలగాలి. తర్వాత ఇంకెవరికైనా ఓపిక ఉండి చదవాలనుకుంటే మీరు ఎంథాల్పీ, ఎంట్రోపీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. అవి చదవడానికి ప్రయత్నించండి, ఓకే? అది.
సో చూడండి, నెక్స్ట్ ఈ పేజ్లో చూడండి, అవే వాటి గురించి చెప్పాను. ఎందుకలా ఇదిగోటి హెజ్లా ఇక్కడ ఉంది. హెజ్లా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఎంథాల్పీ ఎంట్రోపీ గురించి ఇదిగో ఎంట్రోపీ ఎంథాల్పీ కూడా ఉంటుంది, చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో నెక్స్ట్ ఈ యొక్క హెజ్లా తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్లో ఈ థర్మోడైనమిక్ లాస్ ఉన్నాయండి. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఓకేనా, సో మస్ట్ అసలుగా ఇవి చదువుకోవాలి. ఓకేనా, హెజ్లా తర్వాత సెకండ్ ప్రయారిటీ దేనికని ఇస్తాడు అనుకుంటే ఖచ్చితంగా దేనికి ఇస్తాడు? థర్మోడైనమిక్ లాస్కి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఫస్ట్ హెజ్లా చదివిన తర్వాత ఈ రెండు చదవండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి? కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఇందులో కూడా మేజర్గా కొన్ని ఉన్నాయి, అవి చదువుకోండి, ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంది. ఓకేనా, కేజీల మధ్య రిలేషన్ ఒకటి ఉంటుంది, అదే అమోనియా ఫార్ములా యూస్ చేసుకుని ఉంటుంది కదా, అది మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడికి రండి, కాంజుగేట్ యాసిడ్ అండ్ బేసెస్. ఓకేనా, ఈ కాంజుగేట్ యాసిడ్ అండ్ బేసెస్కి ఎగ్జాంపుల్స్ అనమాట, ఇవి కూడా చెక్ చేయండి ఒకసారి. తర్వాత ఇక్కడ చూడండి, లూయిస్ యాసిడ్ అండ్ బేసిస్ థియరీ గురించి. తర్వాత లీ-చాట్లర్ ప్రిన్సిపల్. ఓకే, తర్వాత లీ-చాట్లర్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ చూసుకుంటే అమోనియా ఒకటి, ఓకేనా, అమోనియా ఒకటి, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఒకటి. ఓకేనా, అంటే అమోనియా ఫార్మేషన్లోను సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఫార్మేషన్లోను లీ-చాట్లర్ ప్రిన్సిపల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో మనం చెప్పాలి. ఓకేనా, ఆ కాన్సెప్ట్ మనకు అందరికి నేర్పుంటారు కాబట్టి ఆ క్వశ్చన్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి. తర్వాత బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేసిస్ అంటే ఏంటో చెప్పాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఒకటి, అంటే వాటి తర్వాత ప్రయారిటీ అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ హైడ్రోజనేట్స్ కాంపౌండ్. ఇందులో కూడా మనకి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే చూడండి ఒకసారి, సింథటిక్ రెజిన్ మెథడ్, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. ఓకేనా, తర్వాత ఇది ఇక్కడ మరికొన్ని మెథడ్స్ ఉన్నాయి, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ రాశాను, కాల్గన్ మెథడ్ ఒకటి. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 మెథడ్స్లో ఏవో ఒక 2 కాంబినేషన్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా, అది. సో నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే మీకు ఎలక్ట్రాన్ డిఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్ గురించి ఉంది కదా, ఆ క్వశ్చన్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. వీటి తర్వాత ది సెకండ్ ప్రయారిటీ. ఓకే, ఇక ఈ 2 వచ్చాక పర్వాలేదు మీరు నేర్చుకోగలం, గుర్తుపెట్టుకోగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది ఒకటి అనమాట. రిమైనింగ్ అంది మీ ఆప్షనల్. ఇందులో ఏ బ్యాచ్ వాళ్ళు కొంచెం 2 మార్క్స్కి అండ్ 4 మార్క్స్కి ఉపయోగపడే క్వశ్చన్ షిఫ్ట్ రియాక్షన్. చూడండి ఒకసారి, వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ ఒకటి ఉంది, ఇది ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అది. నెక్స్ట్ ఈ ఎస్ బ్లాక్లో అయితే మేబీ 4 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ అనేది లేదు. ఒకవేళ పేపర్ హార్డ్గా ఇచ్చాడు అనుకోండి, అందులో 2 క్వశ్చన్లు మాత్రం మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకటి ఏంటి, సోడియం అండ్ పొటాషియం యొక్క బయోలాజికల్ ఇంపార్టెన్స్. ఓకేనా, సెకండ్ ప్రయారిటీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గురించి. ఓకే, ఈ 2 మేజర్గా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇందులో ఒకవేళ 4 మార్క్స్ ఇస్తే, ఇప్పుడు కూడా ఇంతవరకు 4 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ, 1 or 2% మాత్రమే ఉండేది. ఓకేనా, ఎక్కువ 2 మార్క్స్ ఇస్తూ ఉన్నాడు, 4 మార్క్స్ లేదు. మేబీ ఒకవేళ ఇస్తే 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ లెసన్స్ చూడండి ఒకసారి. ఇందులో పీ బ్లాక్లో మీరు 13th గ్రూప్ ఒకటి నేర్చుకుంటే మేబీ సరిపోతుంది అనమాట 4 మార్క్స్కి. ఓకే, చూడండి ఇందులో 2 క్వశ్చన్స్ మాత్రమే నేర్చండి. ఒకటి బోరాక్స్ బీట్ టెస్ట్. ఓకే, ఇది మిస్ అయ్యింది అంటే సెకండ్ క్వశ్చన్. డైబోరిన్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా, డైబోరిన్ యొక్క స్ట్రక్చరు, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూసుకోండి. ఓకేనా, అది. సో కెమికల్ ప్రాపర్టీ అండ్ ప్రిఫరెన్స్, కెమికల్ ప్రాపర్టీ అండ్ ప్రిఫరెన్స్, ఈ రెండు అంటే 82, 83. ఓకేనా, సో డైబోరిన్ యొక్క స్ట్రక్చర్, ప్రిపరేషన్ అండ్ దాని యొక్క కెమికల్ ప్రాపర్టీ, ఈ 3 క్వశ్చన్స్ ఒకే దానికి సంబంధించినవి చూసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 14th గ్రూప్లో మీకు మేబీ 4 మార్క్స్ రాకపోవచ్చు, బట్ 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆ 2 మార్క్స్ అని అనమాట ఇవి. ఓకేనా, ఇక్కడే మీరు చూసుకోండి. మళ్ళీ 2 మార్క్స్ చెప్పేటప్పుడు ఈ లిస్ట్ మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ అప్పుడు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు 2 మార్క్స్లో వస్తాయి అన్నమాట. 4 మార్క్స్లో వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ.
అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఉంది చూడండి అమ్మా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనకి 8 మార్క్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే 2 మార్క్స్ కూడా ఇస్తూ ఉన్నాడు, కానీ 4 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. ఓకే, ఒకవేళ 4 మార్క్స్ ఇస్తే వచ్చిన ఇవన్నీ అంటే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి. ఓకేనా, ఇవి చూసుకోవడానికి ప్రయత్నించండి అంతే, ఎంతకు మించి ఏమి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, ఇది మీకు 4 మార్క్స్ లిస్ట్ అనమాట. మేబీ 100% అంటే వచ్చే లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే కొంచెం దృష్టి పెట్టి చదవడానికి ప్రయత్నించండి. రిమైనింగ్ అంటే వస్తాయా రావా అనే లెసన్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఈ 14th గ్రూప్ అని, ఎస్ బ్లాక్ అని, ఈ ఆర్గానిక్ అని, ఇందులో ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. కాబట్టి వీటి గురించి మీరు పెద్దగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఓకేనా, అది. సో మీరు మేజర్గా పడతాయి అన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకొని మాత్రమే చదవండి. ఓకే, ఇదే 4 మార్క్స్. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.